అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ఎంత ఉందో మనందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నా గానీ ఒక సంచలనం, ఒక ఉద్వేగపూరితంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవేశం మా చేతల్లో కూడా ఉందని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది. అయితే జనసేన పార్టీ 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా జనసేన ఒక పార్టీని ఎలా కార్యకర్తని ఎలా చూసుకోవాలో అన్నది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పోటీ చేయకుండా మరి రెండోసారి పోటీ చేసినప్పుడు గెలవలేదు. ఒకానొక సీటు గెలిచిన తరుణంలో అతను కూడా మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ తర్వాత రీసెంట్గా ఎన్నికలు జరిగిన తరుణంలో జనసేన మరియు టీడీపీ అండ్ బీజేపీ పొత్తు పెట్టుకొని భారీ విజయంతో ఆంధ్రప్రదేశ్ ఒకానొక సమయంలో సంచలనమైన విజయం సాధించుకుంది జనసేన పార్టీ. అయితే పవన్ గారు నోట జై తెలంగాణనే వచ్చిందనమాట. అది కూడా ఒక మహారాష్ట్రలో. తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టం అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర ప్రచారంలో మాట్లాడుతూ ఆయన జై తెలంగాణ అని నినదించారు. అయితే బండెనక బండి గట్టి బల్లి గట్టి తన పాటకి ఎంతో ఇష్టం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వారు తమ గుండెల్లో మరాఠా శౌర్యాన్ని, తెలంగాణ పోరాటాన్ని, స్ఫూర్తిని నింపుకున్నారని చెప్పారు. కాగా ఆయన మాట్లాడిన వీడియోను అభిమానులు షేర్ చేయడంతో తెగ వైరల్ గా మారింది అనమాట. అయితే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఆ మహారాష్ట్రలో ఉన్న వారి పార్టీకి సంబంధించి వారికి ప్రచారం ప్రమోషన్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు బండెనక బండి గట్టి అనే సాంగ్ పాడి మరియు తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి జై తెలంగాణ అని చెప్పి అక్కడ అన్నారు. అయితే ఇలాంటి వీడియో ఇక్కడ ప్రజలు చూసి ఆ వీడియోని కానీ పవన్ మాట్లాడిన స్పీచ్ కానీ అందరు కూడా షేర్ చేస్తున్నారు. సో మీరు కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.